హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది సాటర్డే రోజు ఈవినింగ్ మా చిన్న స్కూల్ నుండి వచ్చాడు. ఇంకా తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంటికి వచ్చాడనమాట. ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారని చెప్పేసి ఇద్దరం కలిసి చేస్తామని వచ్చారనమాట. నెక్స్ట్ ఇంక ఈరోజు ఈవినింగ్ అయితే ఇంకా రేపు అంటే సండే రోజు ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి అయితే ఇడ్లీ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇడ్లీ బ్యాటర్ ఏంటంటే జొన్న ఇడ్లీలు ప్రిపేర్ చేద్దామని ఫస్ట్ టైం అనమాట. జొన్న ఇడ్లీలు ప్రిపేర్ చేద్దామని ఇంకా డిసైడ్ అయ్యి బ్యాటర్ అయితే పట్టేశాను. నెక్స్ట్ ఈరోజు డిన్నర్లోకి అయితే ఇంకా రాగి సంకటి ఎగ్ సూప్ ప్రిపేర్ చేద్దామనేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. రాగి సంకటి కూడా ప్రిపేర్ అయితే చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకా సిమ్లో పెట్టేసాను అనమాట. స్టవ్ ఒక 2-3 మినిట్స్ ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే రాగి సంకటి కుక్ అయినట్టే. ఇక్కడేమో ఎగ్స్ అయితే కొంచెం ఆయిల్ వేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను. అట్లా ఎగ్స్ ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. అచ్చం బాయిల్డ్ ఎగ్ కాకుండా బాయిల్ చేసిన ఎగ్ని కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా అలా చేశాను. ఇంకా ఎగ్ సూప్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తుంటారు కదా, అందుకే నేనైతే డీటెయిల్గా అయితే ఏం చెప్పలేదు. నెక్స్ట్ ఇక్కడ రాగి సంకటి ఎగ్ సూప్ అయితే రెండు కూడా కుక్ అయినాయి. ఇంకా హాల్లోకి వచ్చానమాట. మా నాన్ననేమో 10 మినిట్స్లో వచ్చేస్తా అని చెప్పి బయటకు వెళ్ళారు. సరే ఈలోపు కొంచెం రాగి సంకటి చల్లారుతుందనేసి ఒక బౌల్లోకి రాగి సంకటి తీసుకొని దాన్ని ప్లేట్లోకి అయితే డీమోల్డ్ చేశాను. ఈ రాగి సంకటి వేడికి, క్లైమేట్ హాట్కి అసలు తట్టుకోలేకపోయానమాట. ఎంత వేడిగా ఉందో ఇంట్లో అయితే. డోర్స్ ఎనీ టైం ఓపెన్ చేసినా కూడా ఎంత వేడిగా ఉంటుందో ఇంట్లో. ఇంకా నెక్స్ట్ రెండు రాగి ముద్దలను అయితే ప్రిపేర్ చేశాను. నాకొకటి, మా చిన్నకొకటి. ఇంకా మా నాని ఒక 10 మినిట్స్ అయిన తర్వాత వస్తాడు కదా అనేసి ఇంకా ఆగానమాట. ఇంకా సెకండ్ టైం డీమోల్డ్ చేయడానికి అయితే కొంచెం ఆవిరిలాగా వచ్చేసి ప్లేట్కి అతుక్కుపోయింది, రాలేదు. కొంచెం గట్టిగా ప్రెస్ చేసి తీస్తే మళ్ళీ వచ్చిందనమాట. ఈరోజు డిన్నర్లోకి అయితే మాకు రాగి సంకటి ఎగ్ సూపు. మీరు డిన్నర్లో ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలపండి. రాగి సంకటి కరెక్ట్గా చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. రాగి సంకటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్టవ్ దగ్గరే ఉండి కుక్ చేయాలి. లేదంటే రాగి పిండి ముద్దలు కట్టేసి ఉడకక పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే అస్సలు బాగోదు. కాబట్టి రాగి సంకటి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఎండింగ్ వరకు స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. రాగి సంకటిలో నేను స్పెషల్గా ఏం చేశానంటే ఒక హాఫ్ గ్లాసు రేషన్ బియ్యం అయితే ముందే నానబెట్టాను. 1 అవర్ ముందే నానబెట్టేసి ముందు రైస్ని కుక్ చేసిన తర్వాత ఇంకా రాగి పిండిని వాటర్లో కలిపేసి చేశాను అనమాట. రాగి సంకటి వీడియో ఎవరికైనా కావాలి అనుకుంటే నేను కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలపండి. నేను రాగి సంకటి తయారీ విధానం వీడియో అయితే చేసి పెడతాను. సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా నేను డిన్నర్ అయితే స్టార్ట్ చేశాను. మా చిన్న కూడా పెట్టించాను, తను కూడా తింటున్నాడు. ఈలోపు మా నాని కూడా వచ్చాడు. సరే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.